రేయ్ ఏ మొహరా ఇది? ఎంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సరోజా అండి. ఆయన ముద్దుగా సర్రో అంటారండి. ఎంతసేపు ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం. నిజమా? అబచా ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. రావు సార్, మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. వచ్చిండా సైంటిస్ట్? ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో. ఏంటి ఇందులో ఏడుపుకోటి క్యారెక్టరా? కానీ నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు కాబట్టి ఇప్పుడు చెప్పు, ఎలా ఏడుస్తావు? ప్రతిదానికి ఓ అని ఒకే రథంలో ఏడుస్తావు, పైగా మెథడాటిక్స్ పేరు. ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో. ఇది ఇంకా అది ఏడు పెడుతుంది. ఆగు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, గంజాయి. What are you doing? Are you so angry and frustrated? ఏమైంది? నిన్ను కూడా ఎవరైనా మంచాన్ని కట్టించిరా? నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందుకురా, చెప్తాను కదా. ఎక్కడ చూసినా నాస్తిక కలెక్టర్ వల్ల పక్క రాష్ట్రాలను తెచ్చుకోవడం. మనం చెప్పడం కాదు, ఎక్కడ గంజాయి దొరికితే దానికి మూలం ఆంధ్రప్రదేశ్. దీనికి మీరు ఏమంటారు సార్? రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతున్నాయి. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. కళ్ళ ఉంగరం చేతికి రావడం, ఇది అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. ఇప్పుడు ఆర్డర్ చేయండి. వేలుకున్న ఉంగరం కేవలం 2,490. ఆడదాన్ని నేను, ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని. ఏంటా వాయిస్? తార్ రోడ్డు మీద రేగీగినట్టు. కుళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే మొదటి హీరోయిన్ రాబోతుంది. నా డైరెక్షన్ లో మీరు హీరోయిన్ గా చేయబోతున్నారు. మీరు డైరెక్షన్ చేస్తున్నారని చెప్పారు కాబట్టి నేను వచ్చా. అదే ఏంటట బొక్కలోకి నక్కి నక్కి చూస్తున్నావు? దానికన్నా నాదే బాగుంది. ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు, అందుకే మీకు ఈ రోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఈ విజయం సిద్ధించిందని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మరి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఎందుకు నెగ్గారండి? దానికి దీనికి అర్థం లేదు. ఇప్పుడు గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే ఒకలాగా, ఒక నానుడు ఇప్పటికైనా మానుకోవాలి. మనం ఎందుకు ఓడిపోయాం అనేది ఒకటి తెలుసుకుంటే డెఫినెట్ గా అది మంచిది. అని దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు. నీ నోట్లో నేతిపోతాయి కానీ నీ నోటి దోల వల్లే నీ కాపురం కాకెత్తుకుపోయింది. కుట్రలు పన్నితే కచేరీ ఖాయం. అనిత ఫెయిల్యూర్ అయింది. ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈ రోజు హోం మంత్రిని చేసి ఆమె పని చేయలేదని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఎర్రియదోలా కనిపిస్తున్నారా? ఐఎమ్ లుకింగ్ లైక్ ఎర్రియదవా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడి గేదె మొహం నువ్వును. మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించండి. జగన్ గారు వస్తున్నారని హడావిడిగా వాళ్ళ నాన్నతో ఒక స్టేట్మెంటు, ఎస్పీ గారితో ఒక స్టేట్మెంటు. ఆడు పెద్ద 6 నెలలు శ్వాస రాగారు. మరి ఆ ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడతావా? అటు రిషికొండకి వెళ్ళటమో లేదా ఇట్లా సరస్వతి భూములకు వెళ్ళటమో కాదు, అవి అక్కడే ఉంటాయి. రేపు వెళ్ళొచ్చు, వారం తర్వాత వెళ్ళొచ్చు, నెల తర్వాత వెళ్ళొచ్చు. వచ్చిందండి వయ్యారి. నీ బొక్కలు బయట పడతాయా? కంగారు పడతా అంటావు? అంతేగా అంతేగా. ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్నామా దాచుకున్నామా అన్న విధంగా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఎవడాడు? జగన్ గారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా 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 అలా మిడిగుడ్లేసి చూస్తావే. పోలీస్ రికార్డులు అనేవి అలాగే ఉంటాయి కదండి, అవి ఎవరు మార్చలేరు కదా. మీరు తగలబెట్టేస్తారు కదండి, ఆఫీసుల్లో షార్ట్ సర్క్యూట్ చేయించేస్తారు కదండి. తినేవాడు ఎర్రిపో పొలకాయ అయితే ఎన్నైనా చెప్తారు. అదవా
నాకు అవసరం లేదండి పని చేయాలంటే. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సంబా నువ్వేం చెప్తావు? మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. రోజు అంట రోజనా ఇడి కూజనా? ఆడపిల్లల్ని ఏ పిల్లైనా, ఏ ఇంటి ఆడపిల్లైనా మన ఇంటి ఆడపిల్లతో సమానం. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏదో నీ భార్యను అనేశారు, చాలా బాధపడిపోతున్నావే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నాకింతమంది బంధువులు ఉన్నారా?